నమస్తే అండి. నేను రోజా. 40,000 లోపు 35,000 నుంచి 40,000 లోపు ఉండేటటువంటి ఏసీలు ఏవైతే ఉంటాయో సో వాటిని రికమెండ్ చేయమని చెప్పేసి అడిగారన్నమాట. అయితే ఏంటంటే టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ టాప్ బ్రాండ్స్లో నుంచి ఒక 3 ప్రొడక్ట్స్ అయితే నేనైతే చూస్ చేయడం జరిగింది. ఎందుకంటే వాటి రేటింగ్స్ రీత్యా కావచ్చు, అదేవిధంగా పర్ మంత్కి ఎన్ని యూనిట్స్ బై చేస్తున్నారనే విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రైస్ రేంజ్ విషయంలో కావచ్చు, కస్టమర్స్ రివ్యూస్ విషయంలో కావచ్చు, అవన్నీ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మనందరికి కూడా తెలిసినటువంటి బ్రాండ్సే పానాసోనిక్ కావచ్చు, ఎల్జీ కావచ్చు, తర్వాత డైకిన్. సో ఈ మూడింటి నుంచి నేను తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. ఇంచుమించు వీటి రేట్ వచ్చేసి 35,000 నుంచి 40,000 లోపు మాత్రమే మీకు అందుబాటులో రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే పానాసోనిక్ అనమాట. సో ఈ పానాసోనిక్కి సంబంధించినటువంటి 1.5 టన్ ఏసీ అనమాట. ఇది వచ్చేసి వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ అనమాట. అదేవిధంగా దీని ఇక్కడ చూపిస్తున్న రేట్ వచ్చేసి 41,490 రూపాయలు. కానీ ఇది మీకు 40,000 లోపే దొరుకుతుంది. ఎలా చేయాలో కూడా చెప్తాను. అయితే ఏంటంటే దీనికి వచ్చేసి 4.0 రేటింగ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా 2,656 రేటింగ్స్ అయితే దీనికి ప్రజెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ. అదేవిధంగా పాస్ట్ మంత్ వచ్చేసి 6,000 మంది దీన్ని కొనుగోలు చేయడం అయితే జరిగింది. 6,000 యూనిట్స్ అయితే అమ్ముడవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం కీ ఫీచర్స్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 1.5 టన్ కాబట్టి 121 నుంచి 170 స్క్వేర్ ఫీట్, అంటే ఒక పెద్ద మంచి రూమ్కి అయితే పక్కాగా సెట్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా వారంటీ అనమాట, ఇది చాలా ఇంపార్టెంట్. 1 ఇయర్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ప్రొడక్ట్ మీద వారంటీ ఉంటుంది. 5 ఇయర్స్ వచ్చేసి పీసీబీ మీద వారంటీ ఉంటుంది. అదేవిధంగా 10 ఇయర్స్ వచ్చేసి కంప్రెషర్ మీద వారంటీ ఉంటుంది. సో నో ఇష్యూ అనమాట. ఎలాంటిది మన అన్నిటికంటే ఇంపార్టెంట్ కంప్రెషర్ అనమాట. ఈ కంప్రెషర్కి ఏదైనా అయితే కనుక ఏసీ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో 10 ఇయర్స్ పాటు దీనికి వారంటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి వైఫై స్ప్లిట్ ఏసీ విత్ ట్విన్ కూల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది అనమాట. అదేవిధంగా 100% కాపర్ ట్యూబ్స్తో దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో హీట్ ఎక్స్చేంజ్ అనేది ఎన్హాన్స్డ్ కూలింగ్స్ అయితే దీంట్లో ఉండడం అనేది జరిగింది అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, దీనికి వచ్చేసి 41,490 ఉంది కదా. సో మీరు ఇక్కడ బ్యాంక్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే కనుక బ్యాంక్ ఆఫర్లో వచ్చేసి మీకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్కి సంబంధించినటువంటి మినిమం పర్చేస్ 34,990 ఎబో ఉంటే కనుక మంచి డిస్కౌంట్ అయితే ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఉన్నా కానీ మీకు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక 7,500 చేస్తే 1,000 వరకు వాళ్ళు ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు 6 months అండ్ ఎబో ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఉంటే కనుక మినిమం పర్చేస్ 34,000 ఉంటే కనుక 750 ఇస్తారన్నమాట. అదేవిధంగా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు 6 months ఎబో ఈఎంఐ ట్రాన్సాక్షన్ మినిమం పర్చేస్ 5,000 ఎబో ఉంటే కనుక 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే మీ దగ్గర వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మినిమం పర్చేస్ వాల్యూ వచ్చేసి 7,500 ఉంటే కనుక 1,250 రూపాయల వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తానికి అన్నీ సర్దుకుంటే కనుక దాదాపు ఇది 40,000 లోపేకి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ట్రై చేయొచ్చు. ఉన్నట్లో కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 3 స్టార్ అనమాట. ఇది 3 స్టార్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ 1.5 టన్ ఏసీ. సో మళ్ళీ చెప్తున్నా, దీని ఎంఆర్పి వచ్చేసి ఇంచుమించు 78,999, 52% ఆఫ్తో 37,690కి వస్తుంది అనమాట. దీని రేటింగ్ వచ్చేసి 4.0 ఉంది. ఇప్పటికీ 1,001 రేటింగ్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా పాస్ట్ మంత్ వచ్చేసి 2,000 యూనిట్లకు పైగా ఇది సెల్ అవడం అయితే జరిగిందన్నమాట. దీన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్స్ పెట్టేసి వచ్చేసి దీంట్లో వచ్చేసి కాపరు, ఏఐ కన్వర్టబుల్ 6-in-1, అదేవిధంగా ఎరాట్ మోడు, డైట్ మోడు, సో ఫాస్ట్ కూలింగ్, ఎనర్జీ సేవింగ్, హెచ్డి ఫిల్టర్స్, యాంటీవైరస్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మ్యానుఫ్యాక్చర్ వారంటీ వచ్చేసి 1 year ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది ప్రోడక్ట్ మీద. 5 years వచ్చేసి పీసీబీ మీద ఇస్తున్నారు అండ్ మోటార్ మీద కూడా ఇస్తున్నారు. 10 years వచ్చేసి ఏంటంటే కంప్రెషర్ మీద కూడా ఇస్తున్నారు. అయితే ఏంటంటే ఫ్రీ గ్యాస్ ఛార్జింగ్ వచ్చేసి డ్యూరింగ్ కాంప్రిహెన్సివ్ పీరియడ్ ఓన్లీ. ఏదైతే ఈ ఫ్రీ గ్యాస్ ఫిల్ చేస్తారో ఇది వచ్చేసి కాంప్రిహెన్సివ్ ప్రొడక్ట్ వారంటీ అంటే 1 year మాత్రమే ఉంటుంది. ఆ టైంలో మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక మరో పక్క చూసుకుంటే కనుక దీనికి సంబంధించి 100% కాపర్ కండెన్సర్ ఇవ్వడం జరిగిందనమాట. హై గ్రోడ్ కాపర్ అనమాట. స్మార్ట్ డయాగ్నోసిస్ సిస్టమ్, దాని అంతటికి అదే ఏదైనా ఇష్యూ వస్తే కానీ చూసుకుంటుంది. కంఫర్ట్ ఎయిర్, మాన్సూన్ కంఫర్ట్, సో సెల్ఫ్ డయాగ్నోసిస్, ఆటో క్లీను, ఆన్ ఆఫ్ టైమరు, స్లీపర్ మోడు, డైట్ మోడ్ ప్లస్ ఫ్యాన్ స్పీడ్. సో ఈ విధంగా అనేక రకాల స్పెషల్ ఫీచర్స్ని ఇందులో ఇవ్వడం అయితే జరిగిందన్నమాట.
అదేవిధంగా ఇది ఇయర్కి వచ్చేసి 3 స్టార్ రేటింగ్ కాబట్టి 850 యూనిట్స్ అయితే ఇది కన్జ్యూమ్ చేయడం జరిగింది. సో 300 యూనిట్లు అంటే కనుక 3 స్టార్ రేటింగ్ అంటే పక్కాగా మీరు 850 నుంచి 900 యూనిట్లు అయితే మీరు పక్కాగా మీ ఖాతాలో వేసుకోవాల్సిందే 1 ఇయర్కి, అది పర్ ఇయర్కి అనమాట. సో దీని రేటింగ్ వచ్చేసి 4.0 అనమాట. అదేవిధంగా 1001 రేటింగ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ మంత్లో 2000 యూనిట్లు అయితే ఇది సేల్ అయింది. ఇది వచ్చేసి LG 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైకిన్ అనమాట. డైకిన్కి సంబంధించినటువంటి బ్రాండ్ మంచిదే. సో డైకిన్కి సంబంధించి చూసుకుంటే కనుక 1.5 టన్ ఏసీ అనమాట. 1.5 టన్ ఎందుకు చెప్తున్నానంటే 1 టన్ వచ్చేసి ఒక మంచి గదికి పర్ఫెక్ట్ సెట్ అనమాట, అందుకోసం అని చెప్పేసి. సో ఈ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ అనమాట. దీంట్లో వచ్చేసి కాపర్ బాగా వాడారు ఫుల్గా. అదేవిధంగా PM 2.5 ఫిల్టరు, ట్రిపుల్ డిస్ప్లే డ్యూక్లిన్ టెక్నాలజీ, అదేవిధంగా కోండా ఎయిర్ ఫ్లో అంట. దీనికి సంగతి చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 37,990 పడుతుంది. దీనికి ఆఫర్లు కూడా ఉన్నాయి, ఇంకా తగ్గుతుంది అనమాట. ఇది ఇంచుమించు 36,000కి వస్తుంది, ఇంకా తగ్గొచ్చు కూడా. అయితే ఏంటంటే దీంట్లో రేటింగ్స్ వచ్చేసి 4,077 రేటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి 3.9 స్టార్ రేటింగ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా పాస్ట్ మంత్గా 4K యూనిట్స్ 4,000 యూనిట్స్ అయితే ఇది సేల్ చేయడం జరిగిందన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే వారంటీ సంగతి విషయానికి వస్తే కనుక 1 ఇయర్ మీద ప్రొడక్ట్ వారంటీ ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ వచ్చేసి PCB మీద వారంటీ ఇవ్వడం జరిగింది. 10 ఇయర్స్ వచ్చేసి కంప్రెసర్ మీద వారంటీ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో అదేవిధంగా ఏంటంటే 111 111 స్క్వేర్ ఫీట్ నుంచి 150 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి గదిలోకి అయితే ఇది చాలా చక్కగా ఎయిర్ ఫ్లోని ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అదేవిధంగా రిఫ్రిజిరేటర్ గ్యాస్ R32 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, నో ఓజోన్ డిపెల్టెంట్ పొటెన్షియల్ అని చెప్పేసి దీనికి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఆటో వేరియబుల్ స్పీడ్ దాని అందరికీ అది కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ట్రిపుల్ డిస్ప్లే పవర్ కన్జంప్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా 3D ఎయిర్ ఫ్లో ఫర్ యూనిఫామ్ కూలింగ్ అండ్ పవర్ చిల్ ఫర్ ఫాస్టర్ కూలింగ్. సో అన్ని దిక్కులకి కూడా క్లియర్గా ఇది ఏదైతే కూలింగ్ ఉంటుందో దీన్ని పంపించడం జరిగింది అనమాట. సో ఇదన్నమాట డైకిన్కి సంబంధించినటువంటి 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. సో మళ్ళీ చెప్తున్నా దీనికి వచ్చేసి 37,990 పడుతుంది కదా. మీరు కనుక ఆఫర్లోకి వెళ్తే కనుక ఆఫర్లో పక్కాగా ఉంటాయి. మీ దగ్గర HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, మరే క్రెడిట్ కార్డు ఉంటే తప్పనిసరిగా మీరు ఆఫర్స్ అయితే ఏదో ఒక రూపాయన పొందగలుగుతారు అనమాట. మినిమం 1000 రూపాయల వరకు మీకు ఏదో ఒక రూపాయన ఆఫర్లు అయితే అప్పుడు తగులుతూ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి 37,990 పడుతుంది కాబట్టి ఇంచుమించు 36,000కి అయితే ఇది మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇదనమాట డైకిన్కి సంబంధించినటువంటి 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. సో నేను 3 సజెస్ట్ చేశాను మొత్తానికి. ఒకటి పానాసోనిక్కి సంబంధించినటువంటి 1.5 టన్ 3 స్టార్ ఏసీ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ. రెండోది వచ్చేసి LG 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. అదేవిధంగా డైకిన్కి సంబంధించిన 1.5 3 స్టార్ ఏసీ. మొత్తానికి సంబంధించి చూసుకుంటే కనుక 5 స్టార్ విషయానికి వస్తే కనుక చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. దాదాపు 700 లోపు లేదంటే 750 వరకే ఉంటుంది. కానీ వీటి విషయానికి వస్తే కనుక 850 నుంచి 900 వరకు కూడా కన్జంప్షన్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మీరు వాడే దాన్ని బట్టి. అదేవిధంగా దాని ఏజ్ పెరిగే కొద్దీ కూడా పవర్ కన్జంప్షన్ అనేది కొంత మీద పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇవే అనమాట ఉన్నట్లో కల్లా బెస్ట్. మళ్ళీ వేరే నెక్స్ట్ లిస్ట్ కూడా చేస్తాను. మరీ 3 అంటే 3 కాదు, ఇంకా చాలా ఉంటాయి. బట్ బెస్ట్ పిక్స్ అని చెప్పొచ్చు. ఇంకా చూస్తాను. సో చూసిన తర్వాత వాటికి సంబంధించి కూడా రికమెండ్ చేస్తాను. అయితే ఏంటంటే వీటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అక్కడ నుంచి మీరు రీడైరెక్ట్ అయ్యి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఏంటి ఎంత కథ అని చెప్పేసి. సో అదనమాట. అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా పింగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అదేవిధంగా మరిన్ని డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ కానీ వాట్సాప్ ఛానల్ 2 ఉంటాయి అనమాట. వాటిలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కనుక నేను ఫ్యూచర్లో తప్పనిసరిగా చిన్న ప్రొడక్ట్స్ కూడా రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే కనుక లూట్ డీల్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద వాటికైతే వీడియోలు చేస్తాను, చిన్న చేయలేం కాబట్టి వాటన్నిటిని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో కాబట్టి వాట్సాప్ ఛానల్లో అదేవిధంగా టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్లో జాయిన్ అవ్వండి.